విశాఖపట్నంలోని ఐటీఐ జంక్షన్ వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒకడొచ్చేసి ఆర్టీసీ బస్సు 28 ఏసీ అనే బస్సు పైన యాసిడ్ జల్లేసి వెళ్ళిపోయాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ పక్కనే ఆ గ్లాస్ పక్కన కూర్చున్నటువంటి ముగ్గురు లేడీస్‌కైతే ఆ యాసిడ్ పడి చాలా వరకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే డ్రైవర్ బస్సు ఆపేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో అయితే చేర్పించాడు. ప్రస్తుతానికైతే వాళ్ళు సేఫ్‌గానే ఉన్నారు. కాకపోతే ఇలాంటి దాడి ఎందుకు జరిగింది? ఎవరు చేశాడు? వాడి మోటివ్ ఏంటనేది ఇంకా తెలియలేదు. సీఐ చంద్రశేఖర్ గారైతే వెంటనే అక్కడ సంఘటనా స్థలానికి వచ్చి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి? ఎలా జరుగుతాయని పక్కన పెడితే, మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కఠినమైనటువంటి శిక్షలు ఎందుకు అమలు చేయలేకపోతున్నాయి? ఒక మానభంగం చేస్తే ఎందుకు ఆ విషయం అక్కడ ఎక్కడ తప్పు జరుగుతుంది? అనేది మూల సమస్యనైతే వీళ్ళెవరు కనుగోలేకపోతున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో మానభంగాలు ఎక్కువ జరిగాయి. వాళ్ళ మాటలు కూడా బాగోలేదనుకున్నప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే ఇవి ప్రభుత్వాలు ఏం చేయడం కాదు. ఇలాంటి ప్రభుత్వాలు నివారించడానికి ఏం చేస్తున్నాయి? అంటే ఇప్పుడు వీడికి వేసే శిక్షణ బట్టి ఉంటది కదా! అది. కాబట్టి ఇది ఇది మామూలుగా అయితే శరీరం మీద పడితే యాసిడ్ పర్వాలేదు. ఏదో ఒకలాగా ఇదవుద్ది. అదే కంట్లో పడితే పరిస్థితి ఏంటి? ఇవన్నీ అంటే ఒకసారి తప్పు జరిగిన తర్వాత ఆ తప్పును చూసి ఇంక సమాజంలో ఎవడు చేయడానికి భయపడాలి. ఆ విధంగా ఉండాలి శిక్షలు. లేకపోతే ఈరోజు ఏమి అభంశుభం తెలియని ఆ ముగ్గురు అనుభవిస్తారు ఈరోజు. రేపొద్దున్న ఇంకొకళ్ళు అనుభవిస్తారు. ఎవడో తప్పు చేస్తాడు. వాడికి ఎవడో ఇది చేశాడని, వాడు ఎందుకో చేశాడని. ఆ మోటివ్ ఏంటో తెలీదు. తర్వాత ఇంత చేసిన తర్వాత లేదంటే మతిస్థిమితం లేదని కూడా అనే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మన దేశంలో అదే జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి.